లడ్డూలో కల్తీ జరిగింది అంటంలో తప్పులేదు. అది పట్టుకోవడంలో తప్పులేదు, అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ రాజకీయ కోణాన్ని ప్రొజెక్ట్ చేయడమే తప్పు. దాంట్లో జంతు కొవ్వు కలిపారు అని మొదట మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏది చూసి మాట్లాడారు? గుజరాత్‌కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటిది. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అలాంటి సంస్థని బ్యాన్ చేయాలి. నేను ఇక్కడ చంద్రబాబు గారిని కూడా తప్పట్టను. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కదా ఆయన మాట్లాడింది. పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె. అది ఎంత దారుణమైనటువంటి అభియోగం. ఆ నెయ్యిలో వాళ్ళు చెక్ చేసింది. అదే నెయ్యిని సిబిఐ 4 చోట్ల చెక్ చేస్తే అదేం లేదని తేలింది. కేవలం కెమికలైజ్డ్ అని తేలింది. కెమికలైజ్డ్ తప్ప రైటా? కేసు పెట్టుదాన్ని. బట్ ఆవు కొవ్వు, పంది కొవ్వు అంటే అసలు నాకు తెలిసిన అనేక మంది బ్రాహ్మణులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే శాపనార్థాలు పెట్టడమే కాకుండా ప్రాయశ్చిత్త పూజలు, ప్రాయశ్చిత్త మంత్రాలు, ప్రాయశ్చిత్త యజ్ఞాలు కూడా చేశారు. వారం రోజులని, 10 రోజులని అట్లాగా. అంటే తెలియక చేసిన తప్పుని క్షమించు స్వామి అని దేవుణ్ణి ప్రార్థించుకోవడం. అంత దారుణమైనటువంటి మానసిక క్షోభని మిగిల్చింది ఆ నివేదిక. ఆ నివేదిక ఇచ్చినోళ్ళు ఎంత పాపాత్ములై ఉండాలి? వాళ్ళ కుటుంబం రేపు పొద్దున సక్రమంగా ఉంటుందా? ఇంతమంది భక్తుల మనోభావాలు గాయపరిచినటువంటిది. సరే, అదేది డాల్డా కలిపారా, ఇది కలిపారా, వాళ్ళు ఖచ్చితంగా దరిద్రులే. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. అక్కడ చివరికి అందులో ఏ రాజకీయము లేదు. రాజకీయం ఉండుంటే వీళ్ళు చెప్పినట్టుగా ధర్మారెడ్డో, లేకపోతే కరుణాకర్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, జగనో, వీళ్ళందరూ అక్కడ జగన్ని తెచ్చే ఉద్దేశంతో దీంట్లో తీసుకొచ్చినటువంటిది. దేవుణ్ణి మనం వాడాం, అది సంగతి పక్కన పెడితే. అన్నిటికంటే అరాచకం మాత్రం ఇది. ఆ సదరు సంస్థ మీద యాక్షన్ తీసుకోకపోతే అంతకంటే పాపం మరొకటి ఉండదు.